హాయ్ ఫ్రెండ్స్, మేము విజయవాడలో ఉన్న లెమన్ ట్రీ ప్రీమియం అనే హోటల్కి వెళ్ళాము. అక్కడ ఎంత బాగుందంటే అన్నీ చూపిస్తాను. ఫస్ట్ మాకు మన ఇండియన్ కల్చర్ ప్రకారము అలా వెల్కమ్ చెప్పారు. జోడీకి అయితే దిష్టి తీసినట్టు వెల్కమ్ చెప్పారు. ఇక రూమ్ బయటికి వచ్చేసరికి ఇక చూడండి ఎలా ఉందో. మేము 5th ఫ్లోర్ తీసుకున్నాము. చూడండి పైనుంచి చూస్తే ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. డిజైన్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంది. మళ్ళీ పైనుంచి చూస్తే మన డైనింగ్ ఏరియా అన్నమాట. అది ఎంత బాగుందో చూడండి. అసలు ఆ డిజైన్, కలర్ సెలెక్షన్ కానీ చాలా బాగుంది. నాకు ఇందులో ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్గా నచ్చింది ఏంటంటే రూమ్ నంబర్స్ అన్నమాట. ప్లేట్స్ నంబర్స్ ఉండవు, అవి ఒక రివర్స్లో ఉంటాయి. దాని మీద లైట్ పడితే నంబర్ ఉంటుంది. నేను మా రూమ్కి అయితే వచ్చేసాము. మా రూమ్లో ఆల్రెడీ ఉన్నారు మా వాళ్ళు. చూడండి జోడీకి వెల్కమ్ చెప్తుంది. రూమ్ చూపిస్తుంది. కోట్స్ ఉంటాయి, లగేజ్ ప్లస్ రిఫ్రెష్మెంట్ ఇవ్వడానికి కావాల్సిన కాఫీ, టీ ఏదైనా ఉంటుంది, మనమే వేడి చేసుకోవచ్చు. నేను చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది లేదు, చాలా పెద్దగా ఉంది. చాలా మంచి క్లాస్ డిజైన్తో ఉంది. బెడ్, ఏసీ, ఫ్యాన్. మనము ఏసీ ఉన్నా కూడా మనకు కొంచెం ఫ్యాన్ ఉండాలి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు అక్కడ స్టాచ్యూ విజయవాడలో. అక్కడ నుంచి మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్కి చూస్తే అంతా గ్రీనరీ, పచ్చదనం, కొండలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇది కలెక్టర్ ఆఫీసు విజయవాడ ముందు. ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ ద సిటీ అన్నమాట ఈ హోటల్. ఇది చాలా మంచి క్లీన్ అండ్ క్లాస్ ఏరియా అన్నమాట ఇది. సో అక్కడే ఉంది ఈ హోటల్. ఇక్కడ నుంచి వ్యూ అయితే అంబేద్కర్ గారిది అయితే చాలా బాగుంది. ఇంకా జోడీ అయితే ఏదేదో చేస్తుంది. జోడీ, వాట్ యు ఆర్ డూయింగ్? నేను మీకు బాత్రూమ్ చూపిస్తాను. ఒకసారి నేను సెల్ఫీ తీసుకున్నాను, హలో అని చెప్తున్నాను. సో ఒకసారి బాత్రూమ్ అయితే కూడా అసలు ఎంత బాగుందంటే, అంటారు కదా ముట్టుకుంటే మాసిపోతుందేమో అనే భయంతో అన్నట్టు ఉంది. చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ ఏమో షవర్ చేసుకోవడానికి, కింద టవల్ కాళ్ళు తుడుచుకోవడానికి, వైట్ టవలే. ఆ టవల్ బాత్ చేసుకోవడానికి. నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే లెమన్ ఫ్లేవర్. ఇలా హోటల్ పేరే లెమన్ ట్రీ కదా, లెమన్ ఫ్లేవర్. వెల్కమ్ ఎలా రాశారో చూడండి బెడ్ మీద. డిజైన్, క్లాస్ డిజైన్ ఆర్ట్ చేశారు. చూడు ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు. Judy, what did you receive, ma? What did you receive? ఇండియా జోడీ అని రాపించారు. చాలా ఇష్టం జోడీకి. అది చిన్న స్టార్స్ అన్నమాట. Wow, stars. Is there another star? ఇంకొక చిన్న స్టార్ ఉంది. Baby, wait, what is this? ఇష్టం. Hey, what is that? అంటే చాలా ఇష్టం జోడీకి. Judy, what is that? Oh, who gave you all this? Who gave you all this? Baba. Look here. Thank you, Baba. Yummy. జోడీ వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటాం. What you are doing, ma? I'm washing.
ఇది బాత్రూమ్ గ్లాస్ నుంచి తీస్తున్నాను, బట్ ఎంత క్లారిటీగా ఉంది చూడండి. అంటే అంత నీట్గా ఉంది. నాకు ఆ లెమన్ ఫ్లేవర్ సోప్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, హ్యాండ్ మాయిశ్చరైజర్, బాడీ లోషన్ కానీ ఏదైనా లెమన్ ఫ్లేవర్లో ఉంది. నాకు చాలా ఇష్టము. అది జోడియా స్నాక్స్ తిన్న తర్వాత మాకు మిరపకాయ బజ్జీలు వచ్చాయి. ఎంత టేస్టీగా ఉందంటే ఇట్లా నోట్లో వేసుకుంటూనే కరిగిపోయేంత టేస్టీగా ఉంది. ఎందుకంటే అంత ప్రొఫెషనల్ చెఫ్స్ ఉన్నారనమాట. లైక్ మనం గెస్ట్ చేయలేము. మనము బండి మీద తింటున్నాము, ఇంట్లో వేసుకొని తింటున్నాము, అలా ఓకే. వాళ్ళు హైజీన్, ఇంట్లో హైజీన్ ఉంటుంది, ఇలాంటి హోటల్లో కూడా హైజీన్ ఉంటుంది. ఇంట్లో ఎలా ఉంటుందో దానికన్నా 10 రెట్లు ఎక్కువనే హైజీన్గా ఉంటుంది. ఎందుకంటే మంచి ఇన్స్పెక్షన్స్, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో పేరు పోవద్దు కదా మన హోటల్ పేరు, అందుకోసమని అన్ని హైజీన్గానే 100కి 200% కస్టమర్స్ని సాటిస్ఫాక్షన్ చేయాలనే ప్రయత్నిస్తారనమాట ప్రతి ఒక్క స్టాఫ్. అది కింద క్లీనర్ నుంచి CEO వరకు కస్టమర్స్ హ్యాపీగా ఉండాలని, హ్యాపీగా వెళ్ళాలి, మళ్ళీ రావాలనే కోరికతోనే వాళ్ళ వాళ్ళకి తోచిందంతా పెట్టేస్తారు మన కోసం. అంత మంచి సర్వీస్ అనమాట. నేను హోటల్లో సామాన్యంగా చూసాను, కానీ ఇలాంటి ప్రీమియం ఒక విజయవాడలోనే ఒక టాప్ హోటల్ అనమాట. ఇది టాప్ 1. ఇది అంత సర్వీస్ అనమాట. మీకు టాప్ అంటే ఏదో డిజైన్లోనో అది కాదండి, సర్వీస్. మీరు 10,000 ఖర్చు పెడితే మీకు 12-15,000 సర్వీస్ వచ్చే గెస్ట్ అంత రెస్పెక్ట్ ఉంటుంది అనమాట. అంత మంచి సర్వీస్ మీకు దొరుకుతుంది. మనీ కాదు ఇక్కడ, సర్వీస్ ఎలా కస్టమర్ ఎలా సాటిస్ఫై అయ్యారు అని మ్యాక్సిమం ట్రై చేస్తారనమాట వాళ్ళు. కస్టమరే ముఖ్యం, వాళ్ళ హ్యాపీనెస్సే ముఖ్యమని. ఇక మేము అలాగా బజ్జీలు తిని కొన్ని ఫోటోలు తీసుకొని మేము అలా వాకింగ్కి వెళ్తున్నాము. లిఫ్ట్లో జూడీ చూస్తూ ఉంది. కానీ ఇది ఎంత బాగుందంటే ఒక మంచి మన ఇల్లు లాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ స్టాఫ్స్ అంత పలకరింపు. యాక్చువల్లీ ఇది మా తమ్ముడు వర్క్ చేసే హోటల్. నాకు అంత ఎక్కువ రెస్పెక్ట్ వచ్చిందని కాదు, నేను ప్రతి వాళ్ళని గమనించాను. ప్రతి వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి మాట్లాడుతుంటారు. వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళకి ఏది వాళ్ళు ఒకటి అడిగితే దానికి 10 రెట్లు ఇంకో ఇవ్వడానికే ట్రై చేస్తారు. చికెన్ డాన్స్. జూడీ ఇక్కడ చికెన్ డ్యాన్స్ చేస్తుంది. ఇదైతే మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ HR మేనేజర్ అని చెప్పొచ్చు. ఆయన ఫ్రెండ్లీ నేచర్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇక మేము నైట్ డిన్నర్కి వచ్చాము. ఇక ఆ డిన్నర్లో అయితే నేను తినని టేస్ట్ అంటూ లేదు. ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్పూన్ అన్న తిన్నాను. ఎందుకంటే అంత లైక్ అన్నీ అంత డిఫరెంట్, నాకు అంత టేస్టీగా అనిపించాయి. ప్రతిదీ తిన్నాను. ఎక్కువ మాత్రం మటన్ బిర్యానీ తిన్నాను నేను. ఇంకా వేడికి ఇట్లా లైక్ పొగలు వస్తున్నాయి. ఇంకా ఆ ప్యాన్లో ఇంకా ఉడుకుతున్నట్టు సౌండ్ కూడా వస్తుంది. అంత మంచి డెలిషియస్గా తీసుకొచ్చాడు. అసలు ఎంత ప్రొఫెషనల్ అంటే వీళ్ళు, నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ అది. వాళ్ళ టాలెంట్ని ఇక్కడే చూపించగలుగుతారు వాళ్ళు.
వాళ్ళు సర్వింగ్ చేసే విధానము, వాళ్ళు మనం తింటుంటే ప్రొఫెషనల్గా చెఫ్ వచ్చి, ఈయన చీఫ్ చెఫ్ అనమాట, వచ్చి మాట్లాడుతున్నాడు. లైక్ ఎలా ఉంది, ఇది ఇది ఏమిటితో తయారవుతుంది, ఏమేమి మనకి ఎనర్జీ ఉంటాయి అన్నీ చెప్తున్నాడు అనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. జూడీకి అయితే అన్నీ వేసిస్తున్నారు. ఆ టైంలో యాక్చువల్లీ జూడీకి బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ వస్తే యాక్చువల్లీ జూడీ ఏంటంటే బాత్రూమ్ వస్తే కూర్చోదు, ఇక జస్ట్ నిల్చుండి చూస్తుంటుంది. సో అక్కడ అదే జరిగింది. తర్వాత మేము తినబెట్టాము, బట్ మాతో పాటు తినలేదు అసలు జూడీ. జస్ట్ ఆ జ్యూసులు మాత్రమే తాగుతుంది. ఇక్కడ మాకు మోమోస్ వేస్తారు, చికెన్ మోమోస్. అది స్పెషల్లీ నేపాలి నుంచి ఆ స్టాఫ్ రప్పించారనుకుంటా. ప్రొఫెషనల్, చాలా టేస్టీగా ఉంది మోమోస్. ఇక మాకు జ్యూస్ తెచ్చారు, మిక్స్ జ్యూస్. జ్యూస్ అది జూడీ మాత్రం తాగింది. ఇది మా ఫస్ట్ డే. జూడీ స్విమ్మింగ్కి వెళ్ళింది చూపిస్తా.